ఈ వీక్ మన ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్లో 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఆర్బీఐ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఐటీఆర్ వరకు అసలు ఏం జరిగింది? మన మనీ మీద ఏం ఇంపాక్ట్ ఉండొచ్చు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్బీఐ రెపో రేట్ అప్డేట్. ఆగస్ట్ 5న ఆర్బీఐ రెపో రేట్ని 5.25% దగ్గరే అన్చేంజ్డ్గా ఉంచింది. రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే షార్ట్ టర్మ్ లోన్స్ మీద వేసే ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇది చేంజ్ అయితే మన లోన్స్ అండ్ ఈఎంఐస్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఈసారి రేట్ చేంజ్ చేయలేదు. ప్లస్ ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 2027 ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ని స్ట్రాంగ్గా 6.7గా ఎస్టిమేట్ చేసింది. సెకండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్. ఆగస్ట్ 7న సెన్సెక్స్ అరౌండ్ 456 పాయింట్స్ ఫాల్ అయ్యి 78,499 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 24,571 దగ్గర క్లోజ్ అయింది. మరి మార్కెట్ ఎందుకు ఫాల్ అయింది? గ్లోబల్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేశాయి. ఇంకా ఎన్బిఎఫ్సి సెక్టర్కి సంబంధించిన ప్రపోజ్ స్ట్రిక్ట్ రూల్స్ గురించి కూడా ఇన్వెస్టర్స్ కాషియస్గా రియాక్ట్ అయ్యారు. కానీ బిజినెస్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక వీక్ మార్కెట్ ఫాల్ అయ్యిందని ప్యానిక్ అయ్యి క్రాష్ అనుకోవద్దు. షార్ట్ టర్మ్లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం చాలా నార్మల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెసిషన్ తీసుకునే ముందు మీ గోల్ అండ్ రిస్క్ టాలరెన్స్ని మాత్రమే కన్సిడర్ చేయండి. థర్డ్ మ్యూచువల్ ఫండ్ అప్డేట్. సెబీ డిమాట్ ఫామ్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ కోసం ఎస్డబ్ల్యూపీ అండ్ ఎస్టీపీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీని స్టార్ట్ చేసింది. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. అంటే మ్యూచువల్ ఫండ్ నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్కి రెగ్యులర్గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సింపుల్గా ఆటోమేటిక్ విత్డ్రాల్స్ లేదా ట్రాన్స్ఫర్ సెట్ చేసుకునే ఫెసిలిటీ ఇది. ఫైనల్లీ ఐటీఆర్ అప్డేట్. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సింపుల్గా చెప్పాలంటే ఇయర్లో మీ ఇన్కమ్ ఎంత, డిడక్షన్స్ ఏంటి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసే రిపోర్ట్ అనమాట. ఎలిజిబుల్ ఐటీఆర్ 4 ఫైలర్స్కి ఆగస్ట్ 31, 2026 డెడ్ లైన్ ఉంది. ఐటీఆర్ 4 మెయిన్లీ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ ప్రొఫెషనల్స్కి క్యారెక్టరైజ్డ్ అయ్యే ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్ కోసం. సో మీరు ఎలిజిబుల్ అయితే డెడ్ లైన్ మిస్ అవ్వకుండా స్టేటస్ చెక్ చేసుకోండి. సో ఈ వీక్ టేక్అవే ఏంటి? మార్కెట్ న్యూస్ని అండర్స్టాండ్ చేసుకోండి, పానిక్ అవ్వకండి. ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే ముందు మీ గోల్స్ అండ్ టైమ్ హారిజన్ని మైండ్లో ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సిబిడిఎస్టీ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.